taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. If I got something to say, you better let me speak. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. Turn it up a new degree. I'm taking shots at the enemy. I'm gonna make it to the top, leave a legacy. If I got something to say, you better let me speak. మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా రాష్ట్రంలోని మన ఆంధ్రప్రదేశ్ కాకుండా పక్క రాష్ట్రాల్లో తమిళ, తెలంగాణ, ఒడిశా, ఇతర ప్రాంతాల నుంచి కూడా టీచర్లు వచ్చారు. ప్రొఫెసర్ తులసి గారి ఆధ్వర్యంలో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది టీచర్లకు. సావిత్రిబాయి పూలే ఆమె మన మొట్టమొదటి ట్రైన్డ్ టీచర్. ఇంతవరకు భారతదేశంలో ఫస్ట్ ట్రైన్ టీచర్ ఎవరన్నా ఉన్నారంటే వారే. అవి 1848లోనే మరి స్కూళ్లను పెట్టారు ఆయన. అలానే జ్యోతిబా పూలే వారితోనే నిజమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగిందని చెప్పొచ్చు. మన జనరల్ గా 1857 సిపాయిల తిరుగుబాటు ప్రప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని చెప్తాము. కానీ నిజమైన స్వాతంత్రం ఇప్పటికి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి రాలేదు, స్వరాజ్యం రాలేదు. కొన్ని కులాల చేతుల్లోనే ఈ రాజ్యం బందీ అయ్యింది. అందువల్ల నిజమైన స్వాతంత్రం రాలేదు. నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పే మన చరిత్రకారులు మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం సిపాయిల తిరుగుబాటు 1857 అని చెప్తారు. అది కాదు. నిజమైన ప్రథమ స్వాతంత్ర సంగ్రామం 1848లో ఎప్పుడైతే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే పాఠశాలలు స్థాపించి మహిళలతో సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు చదువు చెప్పారు. అట్లనే బ్రాహ్మణ కులంలోని ఆడవాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అంటే అలానే మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఫాతిమా షేక్ వారు కూడా సావిత్రిబాయి పూలేతో పాటు కలిసి పనిచేశారు. నిజం చెప్పాలంటే జ్యోతిబా పూలేకి ఆశ్రయం ఇచ్చింది ఫాతిమా షేక్. రోజున మనకి దేశంలో ముస్లింల మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని క్రియేట్ చేస్తున్నారు. అది ఇప్పుడు కాదు, జ్యోతిబా పూలే కాలంలో కూడా ఉంది. ఓ పక్కన ఒక తీవ్రవాద కాంగ్రెస్ నాయకుడు బాలగంగాధర్ తిలక్ ఉండేవాడు. స్వరాజ్యమే జన్మ హక్కు అని చెప్పినప్పటికీ ఆయన చిత్పవన్ బ్రాహ్మణుడు. ఆయన ఎప్పుడూ కూడా అగ్ర కులాల తరపున ఉండేవాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాలకు వ్యతిరేకంగా ఉండేవాడు. ఆ సమయం జ్యోతిబా పూలే ఆయన కన్నా ముందే ఈ వర్గాల గురించి ఆలోచించారు. అంటే ఈ రోజున మనం ఏదైతే 3 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి కులపరంగా అణిచివేత, 2 మతపరంగా అణిచివేత, 3 ఆడవాళ్ళని అణిచివేత. ఈ 3 పాయింట్స్ మన దేశంలో ఆడవాళ్ల మీద వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఆడవాళ్ళని చిన్నచూపు చూడటం, మతాల పరంగా చిన్నచూపు చూడటం, అలానే కులాల పరంగా చిన్నచూపు చూడటం ఈ రోజున ఉంది. ఆ రోజున కూడా ఉంది. 1848లోనే ఈ 3 అంశాల మీద యుద్ధాన్ని ప్రకటించిన సోషల్ విప్లవకారుడు జ్యోతిబా పూలే. సో ఈ వివక్షలు ఇప్పటికి కూడా ఉన్నాయి కాబట్టి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ జ్యోతిబా పూలే మార్గంలో, సావిత్రిబాయి పూలే మార్గంలో మేము నడుస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. ఈ రోజున ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టీచరు కూడా జ్యోతిబా పూలే గురించి, మరి ఆయన సేవల గురించి, సావిత్రిబాయి పూలే సేవల గురించి, ఫాతిమా షేక్ సేవల గురించి పిల్లలకి చెప్పాల్సిన అవసరం ఉంది. వారిని స్ఫూర్తిగా పొందుకొని
బహుజన రాజ్యం స్థాపించడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల రాజ్యాధికారం కోసం టీచర్లందరూ పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ కాకినాడ. ఈ రోజు శ్రీ మాత సావిత్రిబాయి పూలే గారి 195వ జన్మదినోత్సవ వేడుకలు విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో హాల్ నెంబర్ 1లో జరిగిన సందర్భంగా వారు నన్ను గుర్తించి నాకు సావిత్రిబాయి పూలే అవార్డుని ఇవ్వడానికి సిద్ధపడినందుకు ముందుగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సావిత్రిబాయి పూలే వలనే నేను ఎన్నో రకాలైనటువంటి పుస్తకాలు రాయటం కానీ, ఎంత చదువుకోవడం కానీ, అలాగే పే బ్యాక్ టు సొసైటీ అనే సొసైటీలో సంఘ సేవలు చేయడానికి కానీ, వారి యొక్క స్ఫూర్తితోటి ఈవి రామస్వామి గారు కానీ, అలాగే కాన్షీరామ్ గారు కానీ, మహాత్మా జ్యోతిబా పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడవాలనేటువంటి ఉద్దేశ్యంతో, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో రకాలైనటువంటి సాంఘిక కార్యక్రమాలు, సాంఘిక సేవలు చేస్తున్నందుకు గుర్తింపుగా నాకు ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను. ఈ అవార్డు అనేటటువంటిది నాకు రావటం వలన నా మీద ఇంకా సమాజం పట్ల బాధ్యత పెరిగింది అని నేను సగాఢంగా విశ్వసిస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అనంటే నిజంగా ఎన్నో రకాలైనటువంటి అవమానాలు, ఎన్నో రకాలైనటువంటి సాంఘిక దురాచారాలు తట్టుకుని ఆమె ఆ రోజుల్లో 1848 జనవరి 1న పూణేలో పాఠశాలను నిర్వర్తించేటటువంటి క్రమంలో ఎన్నో రకాలైనటువంటి బాధలకు ఓర్చి తన భవిష్యత్ తరాలు అంధకారంలో మగ్గిపోకుండా భవిష్యత్ తరాలకి జ్యోతిని వెలిగించినటువంటి ఆ అఖండ జ్యోతికి నా యొక్క ప్రగాఢ నివాళులు అర్పిస్తూ నా జీవితాన్ని సావిత్రిబాయి పూలే యొక్క జీవితాలతో ఆదర్శంగా తీసుకుని వారిలాగా కాకపోయినా వారి ఆదర్శాలను అమలుపరిచే వారసురాలుగా ఎంతో కొంత సమాజ సేవ చేయాలని, అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అని అనుకుంటూ 1999 నుంచి నేను ఇప్పటి వరకు లెక్చరర్గా కానీ, టీచర్గా కానీ, సాంఘిక సేవకురాలుగా కానీ ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సమాజం గురించి కొంత బాధ్యతతో నిర్వర్తిస్తున్నాను. ఇక మీదట వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ యొక్క అడుగుజాడల్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని భావితరాలకు అందిస్తానని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా బీప్ వాయిస్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.